నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24/7 నిరంతరం ప్రజాపక్షం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మనము ముఖ్యంగా చూసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ కాలంలో పార్టీని బలోపేతం చేసి టీపీసీసీ అధ్యక్షునిగా మంచి పేరు పొంది మంచి గ్రిప్పు సాధించి అదేవిధంగా జనాలలో మంచి మన్ననలను పొందిన వ్యక్తి ఎవరంటే ఆ వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్తారు. ఎందుకంటే అతి తక్కువ టైంలోనే అతి చిన్న వయసులోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్లకు పైగా జనాభాకైతే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యవహరించిన వ్యక్తిగా మనమైతే సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి అయితే చెప్పుకుంటాం కదా. అదేవిధంగా ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా రకాలైనటువంటి కష్టాలే కావచ్చు, ఇబ్బందులే కావచ్చు, ఒడిదొడుకులే కావచ్చు, అవమానాలే కావచ్చు, వీటన్నింటినీ భరించుకుంటూ అంచెలంచెలుగా పార్టీని బలోపేతం చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులాగా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా బీజేపీ పార్టీని వాటిని రెండిటికి ధీటుగా మేమున్నామని చెప్పుకుంటా ఈ కాంగ్రెస్ పార్టీ అయితే పదవిలోకి అధికారంలోకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గద్దెనెక్కడం జరిగింది. గద్దెనెక్కిన తర్వాత వాళ్ళైతే 420 రకాల హామీలను అదేవిధంగా ఉచిత పథకాలను ఇవ్వడం అయితే మనం అందరం చూసినాం కదా. దీంట్లల్లా 6 గ్యారంటీలు కూడా ఇచ్చిర్రు. ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఏ విధంగా ముందుకు పోవాలి అనే కార్యాచరణ ఎలక్షన్స్కు ముందే రాసుకొని ఆ ఎలక్షన్స్కు ముందు రాసుకున్న కార్యాచరణ మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో దాని ప్రకారం అయితే వెళ్ళి జనాలందరి మెప్పులు పొంది ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిరు కదా. సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి కష్టాలు ఎలాంటి బాధలు అనుభవించిందంటే తన సొంత కూతురు పెళ్లి చూడలేని స్థితిలో, అంటే ఆయన వాళ్ళ ఇంట్లో ఉండగా పోలీసులు వచ్చి దౌర్జన్యంగా ఆయనను అరెస్ట్ చేసి అక్రమంగా తీసుకెళ్లిన రోజులే కావచ్చు, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అలిగేషన్స్ పెట్టిన విధానాలే కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా చేయాలి అనే ఒక భావనతోటే కావచ్చు, లేదంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఒక జ్యోతిలాగా ఉద్భవించే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎదిగేదందుకైతే నేను ప్రధాన పాత్ర పోషించాలే, ప్రధాన భూమి పోషించాలే అనే ఒక వాదన మీదనైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిరంతరం కష్టపడి అలుపెరుగని సూర్యునిలాగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళొక మలుక జనాలందరినీ ఏకం చేసి ఓట్లప్పుడైతే వాళ్ళకి ఇచ్చిన హామీలను పథకాలను జనాలకు తీసుకెళ్ళి ఆయననైతే గద్దెనెక్కింది కదా. కాకపోతే ఇదే తెలంగాణ రాష్ట్రంలో అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులకే కావచ్చు, కొంతమందికి నాయకులకే కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి అనుభవం చిన్నది. ఆయన డైరెక్ట్ సీఎం కుర్చీ ఎక్కేసరికి కొంతమంది జీర్ణించుకోలేక ఆయన మీదనే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న చూసుకుంటే తీన్మార్ మల్లన్నను పిలిచి టికెట్ ఇచ్చి ఆయనకు ఎమ్మెల్సీగా గెలిపించిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకపు వాక్యాలు చేసుకుంటా ఆయన మాట్లాడిన విధానం కూడా చూసినాం కదా. అదేవిధంగా ఇప్పుడున్న కొంతమంది మంత్రులే కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలే కావచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులే కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే కొంచెము సానుకూలంగా లేరు అని చెప్పాలి. ఎందుకంటే పథకాల విషయంలోనే కావచ్చు, జనాల విషయంలోనే కావచ్చు, ఇట్లా ఈ రాజకీయ క్షేత్రంలో చూసుకుంటే చాలా మంది సానుకూలంగా లేరనే పరిస్థితి అయితే మనకైతే కనపడుతున్నది అని చెప్తున్నారు. అదేవిధంగా ఇదే కాంగ్రెస్ పార్టీలో మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే 37వ ఢిల్లీ పర్యటనకి వెళ్ళి ఢిల్లీ అధిష్టానం అయితే ఆయనను పిలవడం జరిగింది. అయితే అసలు ముచ్చట ఇక్కడనే ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీకి ఎందుకు పిలిచిర్రు, పిలిచిన తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలే కావచ్చు, అధిష్టానమే కావచ్చు, ఏం మాట్లాడిర్రు, అసలు ఏంటిది, ఇంట్లో ఉన్న మర్మం ఏంటిది, ఇంట్లో ఉన్న నిజాలేంటి అని మనం తెలుసుకునే ముందు అసలు ఢిల్లీలో ఏం జరిగిందో తెలుసుకుందాము. అంటే ఇది జనాలు అనుకుంటున్న మాట. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారిని తప్పించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పార్టీ పగ్గాలను అప్పజెప్పి అదేవిధంగా ముఖ్యమంత్రి సీటును కూడా కట్టబెట్టే విధంగా కార్యాచరణ రూపొందుతుంది అనే విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ఈ జనాలే కావచ్చు, వేరే పార్టీకి సంబంధించిన నేతలే కావచ్చు, నాయకులే కావచ్చు అంటున్న విషయము. మరి ఇది ఎంతవరకు కరెక్టో, ఎంతవరకు
అబద్ధమో మనకైతే తెలియదు, కానీ పోతూ పోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అలజడులు వస్తాయి, ఈ నేతలకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలకే పడక అసలు కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందా, లేదంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వస్తాడా, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి గారి కుర్చీకి చెక్కు పెట్టేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవే కావచ్చు, సీటే కావచ్చు, ఆ యొక్క తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించే విధంగా కార్యాచరణ రూపొందించిర్రా అనే విషయాన్ని అయితే మనమైతే ముందు చూడాలి. ఎందుకంటే మనకు తెలిసిన విషయాన్ని మనం చెప్తున్నాము, ఏదో ఎవరో ఎక్కడో అనుకుంటున్న విషయం అయితే మనమైతే అనట్లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వ్యూహంలో భాగంగా ఇవన్నీ జనాలు అదేవిధంగా రాజకీయ నాయకులు మాట్లాడుకునే మాటలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీదనైతే అధిష్టానంకు చాలా మంది అయితే కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగిందట. అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కావచ్చు, వేరే పార్టీకి సంబంధించిన నాయకులే కావచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు చేసే పోకడ కానీ చేసే పనులు కానీ ఈ పార్టీలో ఉన్నటువంటి నేతలే జీర్ణించుకోలేక మరి ఆయన మీద షికాతులే కావచ్చు, ఫిర్యాదులే కావచ్చు, చాలా రకాలైనటువంటి ఎలిగేషన్స్ అయితే అధిష్టానంకు చెప్పేసరికి ఎందుకైనా మంచిదే పార్టీ పగ్గాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వేరే ఒక ముఖ్యమంత్రికి అప్పచెప్పే విధంగా కార్యాచరణ రూపొందించిర్రు అనే విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. మరి నిజంగానే ఈ తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నాడా, నిజానికి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారే చివరి ఓసీ ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి అవుతాడా, లేదంటే కొత్త ముఖ్యమంత్రిని ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానము నిర్ణయించి గద్దెనెక్కిస్తుందా అనే విషయాలనైతే మనమైతే వేచి చూడాలి. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.